ఆదికాండము 21వ అధ్యాయము. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు, ఈ చిన్నవాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనికి కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పెను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశెను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటివేత దూరము వెళ్ళి అతనికెదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. అతడు పారాను అరణ్యములోనున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసెను. ఆ కాలమందు అబీమెలకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాటలాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుడి పేరిట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పెను. అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదనెను. అబీమెలకు దాసులు బలాత్కారముగా తీసుకొనిన నీళ్ల బావి విషయమై అబ్రహాము అబీమెలకును ఆక్షేపింపగా, అబీమెలకు, ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా, అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలకుకిచ్చెను. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి. తరువాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను వేరుగా నుంచెను గనుక అబీమెలెకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగెను. అందుకతడు, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నా సాక్ష్యార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలెనని చెప్పెను. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. బెయేర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకొనిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళెను. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసెను. అబ్రహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా నుండెను.